బ్రో, కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, అసలు దానిపై కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? ఇది ఒక వేస్ట్ ప్రభుత్వం. ఎందుకు పనికిరాదు. సూపర్ 6 అన్నారు, బస్ ఫ్రీ అన్నారు, సిలిండర్ ఫ్రీ అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు, ఇసుక ఫ్రీ అన్నారు, రైతు భరోసా అన్నారు, గ్యాస్ ఏది వల్ల. మీ నాయకుడు ఓడిపోయాడు కదా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఓడిపోయాడు. గ్రామాల్లో వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ వాటికే, మా ఊర్లో మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి, వాళ్ళ వరకే వేసుకున్నారు. ఒక సర్వే చేసుకున్నారు వాళ్ళు, ఒక నలుగురు వాళ్ళ టీం, తెలుగుదేశం పార్టీ టీం నలుగురు ఉన్నారు. వాళ్ళు ఎవరెవరి పేర్లు సెలక్షన్ చేశారో వాళ్ళ అకౌంట్లోకే డబ్బులు పడినాయి. రెడ్డిస్కి, మిగతా అదర్ క్యాస్ట్ వాళ్ళకి ఏది ఇది ఇవ్వట్లేదు. గ్రామాల్లో పరిస్థితి అది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను మోసం చేశారని అంటారు, మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మోసం చేశారు? ప్రతి ఒక్క అరకులకి ప్రతి పథకం అందించారు. చంద్రబాబు గారు ఎవరు ఇచ్చారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ కబ్జాలు, ఇంకా అనవసరమైన ఖర్చులు పెట్టారు, ప్యాలెస్లు కట్టారు అంటున్నారు కదా. ప్యాలెస్లు వాళ్ళు కట్టుకున్నారు కదా. రాజధాని భూమి మొత్తం వాళ్ళే ప్యాలెస్లు, సగం అంతా వాళ్ళేగా ఉంది. ఎవరికి ఉన్నాయి ప్యాలెస్ లేడా? అది గవర్నమెంట్ కట్టింది, గవర్నమెంట్ బిల్డింగ్ అన్నారు. జగన్ గారి ఆయన బిల్డింగ్ అనేది ఆయన పట్టా ఏమి లేదు కదా. అది అంటే సోషల్ మీడియా కేసులు చూసుకుంటే రోజుకొకరు బయటకు వస్తున్నారు వైసీపీలు, దాని గురించి మీరేం చెప్తారు? వాళ్ళ ప్రభుత్వం ఉంది, వాళ్ళు సాగిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి చెప్పినట్టు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిందని అంటున్నారు కదా. ప్రభుత్వం వచ్చినప్పుడు మనం కూడా అంతే చూపించాలి. వచ్చిందంటారా? 2029 కన్ఫర్మ్. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే జగన్ పని అయిపోయింది, ఇంకా జగన్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నదంటున్నాడు. ఉన్నదంటే ఆయన రాజీనామా చేసి ఇప్పుడు ఎలక్షన్ పెట్టమనండి, అప్పుడేదో మేము చూపిస్తాం. అది అంటే ఎలక్షన్ పెడితే మళ్ళీ గెలుస్తారంటారా? డ్యామ్ షూర్ గా.